ఢిల్లీలో సీఎం బిజీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఎన్హెచ్ఎం బకాయిలు 693 కోట్లు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్. దాదాపు 4 గంటల పాటు పార్లమెంట్లోనే సీఎం నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణ, పార్టీలో చేరికలపై చర్చ. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు కూడా బిజీగా గడిపారు. తొలి రోజు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసిన సీఎం రెండో రోజు కూడా అంతే బిజీగా కనిపించారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని వెంటనే రిలీజ్ చేసి రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి పార్లమెంట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో ఆయన ఛాంబర్లో సమావేశమయ్యారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణకు రావాల్సిన 693 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇక చూసినగా తెలంగాణకి ఇవ్వాల్సిన 600 కోట్ల అట. హెల్త్ మిషన్ కింద 600 కోట్లు ఇంతవరకు ఇవ్వలేదట తెలంగాణ. అంటే కేంద్రానికి మన మీద ఎంత చిత్తశుద్ధి ఉందో తెలియండి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, ఈటల రాజేందర్ గారు, ఇంకో ఇద్దరు ఎంపీలు ఉన్నారు. మీరు ఈ 600 కోట్లు ఎప్పుడు రిలీజ్ చేసుకొస్తారో చెప్పురు జర. మీకు మంత్రి పదవులు ఇవ్వగానే మంచిగా ఈకిలిచ్చుకుంటా సకిలిచ్చుకుంటా బాగానే వచ్చిండ్రు, మీకు ఘనస్వాగతాలు పలికిండ్రు. అక్కడ బండి సంజయ్ గారేమో ఆ కరీంనగర్లో బోర్ల బొక్కల వండుకొని ముద్దు పెట్టుకున్న నేలను బాగానే ఉన్నారు. ఈ 600 కోట్లు ఆపిన్లాట మీ మోడీ గారు. తెలంగాణకి ఇవ్వాల్సిన 600 కోట్లు హెల్త్ మిషన్కి సంబంధించిన ఆపిన్లాట. రేవంత్ రెడ్డి గారిని పోయేమో కింద మీద పడతాను, అక్కడ అందరినీ ప్రసన్నం చేసుకుంటూ వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తాడు. మరి మీరేమో పదవులు తీసుకొని వచ్చి కూర్చున్నారు. మీరు ఈ 600 కోట్లు ఎప్పుడు తీసుకొస్తారో జరి చెప్పు. ఇందుకే మిమ్మల్ని గెలిపించింది. ఈ పని చేసుకురావాలి మీరు. ఇప్పుడుగా ఈ పని చేసుకొచ్చే మిమ్మల్ని శబ్బాష్ అంటారు, లేకపోతే ఇక మిమ్మల్ని ఏమనాలో గదే అంటారు. ఇక బిజీ అంటే ముందు ఇక్కడ పోయి సోనియా గాంధీ గారిని ప్రసన్నం చేసుకొని ఆమె కన్నా కోపం వస్తే అక్కడ జర దండం పెట్టో బుజ్జగించో, అమ్మ ఇంకో వచ్చేసరికి ఇంకో 2 మూటలు ఎక్కువ ఎత్తుకొస్తున్నానో చెప్పి బయటపడి ఉంటాడు. ఇక ఇక్కడ 600 కోట్లు అంటే అత్తే కదా. ఈ 600 కోట్లు తీసుకొచ్చి నిజంగానే హెల్త్కు పెట్టాడు. ఇక ఆయనకి ఇష్టం ఉన్న దానికి పెట్టుకుంటాడు. ఒకవేళ వస్తే చెప్తాను.